శ్రీ పరమాత్మనే నమః. అథ షోడశోऽధ్యాయः. దైవాసురసంపద్విభాగయోగः. శ్రీభగవానువాచ అభయం సత్వసంశుద్ధిః జ్ఞానయోగవ్యవస్థితిః దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం అహింసా సత్యమక్రోధః త్యాగః శాంతిరపైశునం దయా భూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలం తేజశ్క్షమా ధృతిః శౌచం అద్రోహో నాతిమానిత తేజక్షమా ధృతిః శౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. మళ్ళీ మొదటి శ్లోకానికి రండి. అభయం సత్వసంశుద్ధిః జ్ఞానయోగవ్యవస్థితిః దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం అహింసా సత్యమక్రోధః త్యాగః శాంతిరపైశునం దయా భూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలం తేజక్షమా ధృతిః శౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. శ్రీభగవానువాచ అభయం సత్వసంశుద్ధిః జ్ఞానయోగవ్యవస్థితిః దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం అహింసా సత్యమక్రోధః త్యాగః శాంతిరపైశునం దయా భూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలం తేజక్షమా ధృతిః శౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత 16వ అధ్యాయం దైవాసుర సంపద్విభాగయోగం ఈరోజు ప్రారంభిస్తున్నాం. ఇంతకుముందు మనం పురుషోత్తమ ప్రాప్తి యోగం చూడటం జరిగింది. అందులో 19వ శ్లోకంలో పరమాత్మ నా యొక్క గుణరహితుడైనటువంటి వాడు, నన్ను తెలుసుకున్నటువంటి వాడు ఎల్లప్పుడూ కూడా అజ్ఞానరహితుడై నా యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటూ నన్ను భజిస్తూ ఉంటాడు సుమా అని చెప్పడం జరిగింది.
అంటే పూర్ణ మనస్సుతో నన్ను సేవిస్తూ భజిస్తూ ధ్యానిస్తూ ఉంటాడని చెప్పడం జరిగింది. అనగా గుణాలు లేకుండా ఉన్నటువంటి వాడు పరిపూర్ణమైనటువంటి పరమాత్మ యొక్క అవ్యయత్వాన్ని విశ్వవ్యాపకత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడు ఆయనని ఎల్లప్పుడూ శరణాగతి పొంది భజిస్తూ ఉంటాడు సుమా అని చెప్పాడు. అనగా దైవత్వం వైపు అతనికి ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని అది తెలియపరుస్తోంది. రెండో విధంగా ఆలోచించేటట్లయితే పరమాత్మ ఇంతకుముందు 2-3 చోట్ల 7వ అధ్యాయంలోను 9వ అధ్యాయంలోను ఆయన్ని గురించి తెలిసి భగవద్ లక్షణాలు దైవ సంపద ఉన్నటువంటి వాళ్ళ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయని చెప్తూ, అట్లాగే 9వ అధ్యాయంలో మళ్ళీ 2 శ్లోకాల్లో అసురీ సంపద అంటే రాక్షస గుణాలు రాక్షస పరిస్థితులు ఎట్లా ఉంటాయి అనేటువంటి విషయాల్ని ప్రస్తావించడం జరిగింది. అయితే అప్పుడు మాట్లాడుతున్నటువంటి విషయాలు వేరే ఉన్నాయి కాబట్టి వీటిని గురించినటువంటి ప్రస్తావన వివరంగా రాలేదు. వీటిని గురించి ప్రస్తావించడం అయితే వచ్చింది, కానీ వివరణ రాలేదు అందుకోసమని ఇప్పుడు తన అంతకుముందు ప్రస్తావించినటువంటి దైవీ సంపద అనగా భగవంతుని గురించినటువంటి ఒక ఐశ్వర్యం పొందిన వాడి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది, వాడి గుణాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని, అది కాకుండా రాక్షస బుద్ధులతో అసురులుగా మారినటువంటి వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, ప్రవర్తన ఎట్లా ఉంటుంది, వాళ్ళు ఎల్లప్పుడూ భగవంతుని ఎలా దూషిస్తూ ఉంటారు, ఇటువంటి విషయాలను తెలుసుకోవటానికి ప్రత్యేకంగా చెప్పే సందర్భం ఆ రోజున ఆయనకి రాలేదు. అందుకని ఈరోజు మన ఇది పురుషోత్తమ ప్రాప్తి యోగంలో కూడా అటువంటి వాడు నన్ను పొందుతున్నాడు, నన్ను భజిస్తూ ఉంటున్నాడని చెప్తున్నాడు కదా. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రస్తావన అంతకుముందు 7వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో వచ్చిన ప్రస్తావనల్ని దాదాపుగా క్రోడీకరించి ఇప్పుడు ప్రత్యేకంగా ఒక అధ్యాయాన్ని దైవాసుర సంపత్ విభాగ యోగం అని దాని పేరు పెట్టి మనకి వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ ఈ విధంగా చేయడం వల్ల ఏమిటంటే, ఏమిటి ఈ అధ్యాయానికి దేనికి సంబంధం ఏమిటి అన్నట్లయితే, మామూలుగా ఎప్పుడూ కూడా భగవంతుణ్ణి సతతం కీర్తయంతాం, ఎవరైతే ఎల్లప్పుడూ భగవంతుని కీర్తిస్తూ భజిస్తూ పొగుడుతూ ఉంటారో వాడికి నేను భక్త సులభుని కాబట్టి తొందరగా దొరుకుతాను, అటువంటి మంచి లక్షణం ఉన్నవాడు అయి ఉంటాడు. లేక నన్ను ఎల్లప్పుడూ తిడుతూ నా గురించి ఏమాత్రం అవగాహన లేకుండా ప్రాపంచికమైనటువంటి లక్షణాలతో ఉంటూ 3 గుణాల యొక్క ప్రభావంతో అసురీ సంపదగా క్షరపురుషుడుగా ఉండేటువంటి వాడి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది, ఈ 2 తెలుసుకున్నప్పుడు మానవ జన్మకు వచ్చినటువంటి వాడి యొక్క ప్రథమ అత్యుత్తమ ఉత్కృష్టమైనటువంటి ఆశయము లేక బాధ్యత ఏమిటి అంటే, తనలో ఉన్నటువంటి విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మని అనుభవపూర్వకంగా తెలుసుకుని ఆయనలో తన ఉనికిని కోల్పోయి లయించిపోవడం, ఆ విధంగా మళ్ళీ జన్మకు రాకుండా చేయడం మానవుడి యొక్క కర్తవ్యం అయి ఉన్నది. ఈ ఒక్క విషయాన్ని చెప్పడానికి ఎన్నో రకాలుగా జరుగుతున్న ప్రయత్నాలలో ఇప్పుడు ఏ మానవులైతే మంచి లక్షణాలని ఆధారం చేసుకుంటూ వాళ్ళ జీవితాన్ని భగవంతుడి వైపుగా తీసుకువెళ్ళి దైవీ సంపత్తి కలిగినటువంటి వాడుగా, అంటే ఆ సంపత్తి అంటే ఆ చెప్పలేనటువంటి ఐశ్వర్యం, భగవంతుడిని తెలుసుకోవాలన్నటువంటి ఆ సంపద ప్రపంచంలో నీకున్నటువంటి కొన్ని వందల వేల కోట్ల రూపాయలు కూడా దానికి సమానం కాదు. ఎందుకని ఇన్ని కోట్లు నువ్వు సంపాదించినప్పటికీ నువ్వు వెళ్ళవలసింది ఎక్కడికి? 3/6 గోతులోకే వెళ్ళాలి. అలా కాకుండా ఒకసారి ఈ శరీరం వదిలేసిన తర్వాత మళ్ళీ ఏ జన్మకు వస్తావో మనకు తెలియదు, మనం చేసుకున్నటువంటి కర్మల యొక్క ఫలితాన్ని బట్టి. అలా కాకుండా మొదటి నుంచే పరమాత్మ యొక్క నేను ప్రతినిధిని, ఆయన అంశ నేను కాబట్టి ఆయనను చేరడమే నా బాధ్యత అని తెలుసుకుని ఎవరైతే తోటి ప్రాణులు అంటే మిగతా ప్రపంచం అంతా సృష్టి అంతా కూడా పరమాత్మదే కదా, నువ్వెలా సృష్టించబడ్డావో మిగతా వాళ్ళు కూడా ఆ విధంగానే సృష్టించబడ్డారు. కాబట్టి నీ యొక్క గొప్పతనం ఏమిటి, వాళ్ళ యొక్క తక్కువతనం ఏమిటి? సో ఆ విధంగా అందరి యందు సమబుద్ధితో ఉండడము, ద్రోహం చేయకుండా ఉండడం, హింస చేయకుండా ఉండడం, ఇటువంటి సద్లక్షణాలు ఎవరైతే పొందుతున్నారో వాళ్ళు దైవీ సంపద కలిగిన వాళ్ళుగా పరిగణించబడుతున్నారు. అంటే నీలో మానవ జన్మకు వచ్చినా కూడా దైవ గుణాలు నీ యందు ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి.
అటువంటి వాడు నన్ను పొందటానికి తొందరగా వీలవుతుంది. లేదు, ఆ దైవీ గుణాలు మనలో లేవు అనుకుందాం. ఇప్పుడు నిజం అంతే కూడా పడదా? నిజం అంతే. యాక్చువల్గా దైవీ గుణాలు మనలో లేవు. లేదు, ఒకటి అరా ఉంటే ఉండొచ్చు, దానికేం పెద్ద. ఎందుకంటే 26 లక్షణాలు చెప్తున్నాడు ఈ శ్లోకం, ఈ అధ్యాయంలో. సో ఒకటి అరా ఉండొచ్చు. అయితే నీకు అవి లేనంత మాత్రం చేత నేను ఎప్పుడూ అలాగే రాక్షసుడిలాగానే ఉంటాను అనుకోవాల్సిన అవసరం లేదు కదా. రావడానికి మానవ జన్మకు వచ్చావు కదా. వచ్చినప్పుడు ఆ గుణాలను తగ్గించుకుని ఈ గుణాలు, భగవంతుడికి సంబంధించిన గుణాలు పెంచుకోవడానికి అవకాశం ఉంది కదా. అలా ప్రయత్నం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది ఈ అధ్యాయం. ఇక నా దగ్గర అయ్యా నాది మంచి లక్షణాలు లేవండి, నేను తప్పుడు మాటలు మాట్లాడకుండా ఉండలేను, దొంగ పనులు చేయకుండా ఉండలేను, అబద్ధాలు ఆడకుండా ఉండలేను, కనపడింది జేబులో వేసుకోకుండా ఉండలేను, ఇటువంటి బలహీనతలు మనకు చాలా ఉన్నాయి. ఈ బలహీనతను దాటడానికి నువ్వు ప్రయత్నం చేయొచ్చు కదా. సో ఆ విధంగా చేయడం ద్వారా మనం ఈ అసురీ సంపద నుంచి దైవ సంపదకు మనం మారి ఆ విధంగా పరమాత్మని పొందటానికి, ఆయన దగ్గరికి చేరడానికి మనకు అవకాశం ఉంది. అటువంటి జ్ఞానాన్ని ఇవ్వడానికి ఈ అధ్యాయాన్ని ప్రత్యేకించి ఇప్పుడు మనకి చెప్పడం జరుగుతోంది. వీటిని గురించినటువంటి ప్రస్తావన ఇంతకు ముందుగా 2 సార్లు 3 సార్లు వచ్చినప్పటికీ ఆ అధ్యాయాలలో ఉన్నటువంటి విషయాలు వేరే ఉన్నాయి కాబట్టి వీటికి ఎక్కువ ప్రాముఖ్యంగా ప్రత్యేకంగా వీటి గురించి చెప్పడానికి అవకాశం కలగలేదు. కనుక ఒకదాని తర్వాత ఒక జ్ఞానాన్ని మనకు అందిస్తూ మనని పరిపూర్ణులుగా, దైవీ సంపద కలిగినటువంటి వ్యక్తులుగా, దైవత్వం వైపుగా మనందరినీ మరల్చేటట్టుగా ప్రయత్నం చేస్తున్నాడు పరమాత్మ. అందులో భాగంగానే ఈరోజు ఈ దైవైశ్వర సంపద్ విభాగం అనేటువంటి దాన్ని మనం ప్రారంభించడం జరుగుతోంది. కాబట్టి ఇంతకుముందు అధ్యాయాల్లోనూ తర్వాత కిందటి అధ్యాయం మనం చూసినటువంటి అధ్యాయంలో పురుషోత్తమ ప్రాప్తి యోగంలో కూడా చూసినటువంటి విధంగా ఆ దైవ సంపదని ఎవరైతే పొందడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి కావలసినటువంటి అన్ని విధములైనటువంటి వివరాలు ఈ అధ్యాయంలో ఇస్తూ వీలైనంత వరకు మనం వాటిని పెంపొందించుకుంటూ మనలో ఉన్నటువంటి మిగతా అసురీ గుణాలు ఏవైతే ఉన్నాయో వాటి వివరణ కూడా వస్తుంది. సో అవన్నీ చెబుతూ ప్రయత్నం చేస్తూ మొట్టమొదటగా దైవీ సంపద ఉన్నటువంటి వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, కొన్ని లక్షణాలు మనలో పుట్టినప్పుడే ఉండొచ్చు, అవి ఏమీ లేకుండా మనం భగవంతుడి వైపుకి వచ్చే అవకాశం లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే లేవని ఎవరు చింతించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పుట్టగానే నువ్వు కడు బీదవాడివిరా అనుకుందాం. అయితే ఎప్పుడు నేను బీదగానే పుట్టాను, మా అమ్మ నాన్నకి ఏమి డబ్బులు లేవు, నాకు లేవు అని అలాగే కూర్చుంటావా? ప్రయత్నం చేసి కాస్త నీ స్థాయిని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తావా? పెంచడానికి ప్రయత్నం చేస్తాం. అట్లాగే ఇక్కడ మన దగ్గర కొన్ని చెడు లక్షణాలు ఉన్నాయి, ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే మనమందరం ప్రకృతి నుంచి పుట్టాము, దాంతో 3 గుణాలు వచ్చినాయి. కాబట్టి వీటి యొక్క సంయోగంలో మనకి చెడు లక్షణాలే వస్తున్నాయి, అందులో ఖాయం, ఇందులో అనుమానం ఏం లేదు. అయితే ప్రయత్నపూర్వకంగా కొన్ని తప్పించుకోవచ్చు కదా నువ్వు. ఆ ప్రయత్నం చేయడానికి నీకు కావాల్సినటువంటి ఒక బ్యాటరీ లైట్, టార్చ్ లైట్ ఇస్తున్నాడు. చీకట్లోంచి వెలుతురులోకి ఏ విధంగా నువ్వు రావచ్చు, మంచి మార్గంలో ప్రవర్తించి నన్ను ఎలా పొందొచ్చు అని చెప్పడానికి ఇక్కడ ప్రయత్నం జరుగుతోంది. సో మొట్టమొదట 3 శ్లోకాలు దైవీ సంపద ఉన్నటువంటి వాళ్ళ యొక్క లక్షణాలు, అంటే ఆ లక్షణాలతో పుట్టిన వాళ్ళు కానీ లేక ప్రయత్నపూర్వకంగా ఆ లక్షణాలు పొంది దైవత్వాన్ని పొందడానికి అర్హులైన వాళ్ళ విషయం గురించి చెప్పడానికి ప్రయత్నం జరుగుతోంది. మొట్టమొదటిగా ఈ 3 శ్లోకాలు చూద్దాం. ఒక్కొక్క శ్లోకంకి మనం టీకా తాత్పర్యం చూసి దాని లోపల వివరణలోకి, అంటే ఈ గుణాలను గురించినటువంటి వివరణ ఎన్నో అధ్యాయాల్లో మనకు వచ్చింది, అర్థమైందా? కానీ మనం ఏమిటంటే మనందరికి మామూలుగా మరిచిపోవడం అనేది మన యొక్క జన్మ హక్కు. కాబట్టి మనకి ఎట్లాగొట్లా గుర్తుండేటట్టు చేయడం ఆయన బాధ్యత అయింది. కాబట్టి వాటిని మళ్ళీ ప్రస్తావిస్తున్నాడు. ఒక్కొక్క లక్షణాలు 26 లక్షణాలు మంచి గుణాలు ఉన్నటువంటి వాళ్ళు దైవీ సంపద కలిగినటువంటి వాళ్ళుగా, అంటే దైవత్వం వైపు ఒక ఐశ్వర్యం కలిగినటువంటి వాళ్ళుగా వాళ్ళని పరిగణించాల్సి వస్తుందని చెప్పడానికి ప్రయత్నం జరుగుతోంది. మొట్టమొదట 1వ శ్లోకానికి టీకా తాత్పర్యం ఏమిటో చూద్దాం. అభయం, వాడుకుండే లక్షణాలు చెప్తున్నాడు వరుసగా, నీకు చూసుకోండి. అభయం అనగా నిర్భయత్వము, సత్వ సంశుద్ధి అనగా అంతఃకరణ శుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి, తత్వజ్ఞాన ప్రాప్తికై ధ్యానయోగమనందు నిరంతరమైన దృఢస్థితి.
ఎల్లప్పుడూ భగవంతుని గురించి ధ్యానం చేసేటువంటిది. మరియు దానం, సాత్విక దానం. ఈ దానాల్లో మళ్ళీ 3 రకాలు ఉన్నాయి. ఎందుకంటే నీకు 3 గుణాలు ఉన్నాయి కదా అన్న. అందుకని సాత్విక గుణానికి సంబంధించినటువంటి దానం చేసేవాడు పరిస్థితి ఒకటిగా ఉంటుంది. రాజసం వాడు, చెప్పాను కదా చాలాసార్లు మీకు ఉదాహరణ, బత్తాయి పండు తీసుకెళ్ళి హాస్పిటల్లో ఇచ్చి టీవీలో చూపించుకుంటూ ఉంటారు. అది రాజసికమైనటువంటి. అర్థమైందా? తర్వాత దమః, ఇంద్రియ నిగ్రహం. తర్వాత యజ్ఞ, అనగా భగవంతుణ్ణి, గురువులను, ఎవరిని, ఇదేదో మనకు అలవాట్లేని విషయంలో ఉంది. భగవంతుణ్ణి, గురువులను పూజించాలట, అట్లే దేవతలను పూజించుట, మరియు అగ్నిహోత్రాది ఉత్తమ కర్మాచరణము చేయడం. యజ్ఞము అంటే ఉంది, దేవతలను పూజించాల్సిన పని ఉంది. అందుకని నిర్గుణం చేస్తున్నాం కదా, మనకి యజ్ఞ తపాల ఏమిటండి, విగ్రహాలు ఏంటండి అని మాట్లాడటం చాలా తప్పు. ఎందుకంటే నీకు నిజమైనటువంటి నిర్గుణ స్థితి నీకు కలిగినప్పుడు అసలు నువ్వు దేన్ని చేయవు, సగుణాన్ని చేయవు, నిర్గుణాన్ని చేయవు, ఉన్నది ఆయనతో కూర్చుని వెళ్ళిపోవు, దాంట్లో ఉంటావు. అర్థమైందా? మిడిమిడి జ్ఞానంతో ఉన్నవాడు మాట్లాడే మాటలన్నమాట. అర్థమైందా? అది. సో అగ్నిహోత్రాది ఉత్తమ కర్మాచరణ, అగ్నిహోత్రాలు కూడా చేయమని చెప్తున్నాడు. ఎందుకంటే నువ్వు ఈ ప్రపంచంలో బతుకున్నావు నాన్న. ఈ ప్రపంచంలో బతుకున్నప్పుడు నీకు ఆహారం కావాలి. నీకు ఆహారం కావాలంటే నువ్వు యజ్ఞం చేయాలి. యజ్ఞం చేస్తే వర్షం వస్తుంది, వర్షం వస్తే ధాన్యం పండుతాయి, ధాన్యం పండితే నువ్వు ఆహారం తింటావు, దాని ద్వారా నువ్వు బతుకుతావు, తర్వాత నీ వంశాభివృద్ధికి పిల్లల్ని కంటావు. ఈ సృష్టి అంతా నడుస్తూ ఉంటుంది. ఇది వద్దని నువ్వు ఎట్లా అనగలవు? నేను నిర్గుణం చేస్తున్నాను కదా, నేనేమి తిన్నాను కూర్చుంటావా? కూర్చోపని 2 రోజులు చూద్దాం ఏం తినకుండా. అది ఎందుకంటే మిడిమిడి జ్ఞానంతో, విపరీత జ్ఞానంతో మాట్లాడే మాటలు అవి. సరే, అది ఇప్పుడు ఈ కలికాలంలోనే చాలా ఎక్కువ అది. తర్వాత స్వాధ్యాయ, అనగా వేదశాస్త్రముల పాఠనములు, భగవన్నామ గుణకీర్తనలు మొగైరాలు స్వాధ్యాయం అంటే. తర్వాత తపః, స్వధర్మాచరణమునందలి కష్టములను ఓర్చుకొనుట, అనగా నీ యొక్క ధర్మం ఏమిటై ఉన్నది, నీ స్వధర్మం ఏదైతే ఉందో. సపోజ్ స్వధర్మం అంటే 2 రకాల అర్థాలు మనం చెప్పుకోవచ్చు. ఏమిటి? అసలు అత్యంత ఉత్కృష్ట స్థితిలో, ఎక్కువ స్థాయిలో మనం మాట్లాడాలంటే స్వధర్మం ఏమిటంటే నిన్ను నువ్వు తెలుసుకోవడమే స్వధర్మం. నువ్వు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావో, ఎక్కడికి వెడతావు, ఈ జ్ఞానాన్ని పొందడమే స్వధర్మం. అలా కాకుండా మామూలుగా నువ్వు ఈ ప్రపంచంలో ఒక కులంలోనో దీనిలోనో పుట్టావు. సో ఆ కులానికి తగినటువంటి ఒక ఆచారం, ఒక కుల వృత్తి నీకు ఉన్నది, దాన్ని ఆచరించడం కూడా స్వధర్మం అని అనడం ప్రపంచీకంగా దాన్ని అనడం జరుగుతుంది. పారమార్థికంగా అనేటట్లయితే నీవు ఈ మానవ జన్మకి ఎందుకు వచ్చావో అది తెలుసుకోవడం నీ స్వధర్మాచరణ. అర్థమైందా? కాబట్టి అయితే అది అనుసరించేటప్పుడు కలిగే కష్టాలని ఓర్చుకోవడం. ఎందుకని? నువ్వు మంచి మార్గంలో ఉందాం అనుకున్నావు ఏంటి, ఎవడో ఒకడు వచ్చి నిన్ను ఏదోటి చేసి వెడుతూ ఉంటాడు. ఎందుకంటే నువ్వు మంచిగా ఉన్నావు కదా, మెత్తన వాడిని చూస్తే మొత్త బుద్ధి అయిందని సామెత. సో నువ్వు మంచి మార్గంలో ఉన్నావు కనుక వచ్చి ఏదైనా చేస్తూ పోతూ ఉండొచ్చు. సో నువ్వు ఎదురు తిరగు, మంచివాడు, కర్మలే జరుగుతుందని అనుకున్నావు. అందుకని చెప్పి వాడు వచ్చినప్పుడల్లా రాయి వేసి వెళ్ళటమో ఏదో చేసి వెళ్తూ ఉంటాడు. అయినా సరే నువ్వు నోరు మూసు కూర్చోవడం చేయాల్సి వస్తుంది అంటాడు తపం అంటే. కానీ న్యాయంగా తపము అంటే ఏమిటంటే శరీరానికి సంబంధించినటువంటి తపస్సుగా అని పరిగణించడానికి అవకాశం లేదు, మానసికమైనటువంటి తపస్సు. ఎందుకని? అసలు నీకు అన్ని రకములైనటువంటి దుర్లక్షణాలని కలిగించేది నీ యొక్క మనస్సు కదా. ఎందుకంటే వీడు నన్ను అన్నాడు, వాడు నన్ను ఇది చేశాడు, వాడు ఇట్లా చూశాడు, అది చేశాడు, ఇది చేశాడు అని చెప్పేది ఎవరు? నువ్వు ఏదో మాట్లాడుతున్నావు, నన్ను గురువుగారు చెవుడు కదా ఆయనకు వినపడదని చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టు తిడుతున్నావు. కొన్ని వినపడ్డాయనుకో, పోనీ లేని వదిలేసామనుకో, వాడు మాట్లాడిన మాటలు గాల్లో వచ్చినాయి, గాల్లోనే పోయినాయి, వాడికి వెనక్కి వెళ్ళినాయి అంతే. నువ్వు విని దాని గురించి ఆయన అన్నంటావా అని అన్నప్పుడు చెబుతుంది. కాబట్టి తపస్సు అంటే అర్థం ఏమిటంటే మానసికంగా ఎవరు ఏ విధంగా తిప్పలు పెడుతున్నా నీవు వాటిని సహించుకుని కూర్చోవడమే. నీ మనస్సుని తప్పింపజేయడం, మంచి లక్షణాల్లోకి వెళ్ళటానికి నీ మనస్సును తప్పింపజేసి ఇతరమైనటువంటి విషయాల్లో ప్రస్తావన లేకుండా నువ్వు జీవితాన్ని గడపడం తపస్సుగా పరిగణించాల్సి కూడా వస్తుంది. సో తర్వాత ఆ విధంగా నువ్వు మంచిగా ఉందామని ప్రయత్నం చేసినప్పుడు కొన్ని కష్టాలు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే
శత్రుత్వం అనేది ఎట్లా ఉంటుందంటే నీకు శత్రుత్వం కాదు అక్కడ, నీ మంచితనంతో అవతల వాడికి శత్రుత్వం. నువ్వు మంచిగా ఉండడం వాడికి ఇష్టం లేదు, వాళ్ళేగా నువ్వు కూడా ఎదవైతే వాడికి సంతోషం, ఇద్దరు కలిసి ఏదైనా చేయొచ్చు. కాదు నేను మంచి మార్గంలో ఉంటాను అనుకో, వాడు కుదరదు, పడదు, విపరీతంగా నేను చెడగొడతానికి ప్రయత్నం చేస్తాడు. అట్లా వచ్చే కష్టాలని ధరించడం కూడా తపస్సు అని చెప్పబడుతోంది. తర్వాత మరియు ఆర్జవం అనగా శరీర ఇంద్రియ అంతఃకరణముల సరళత్వము. అంటే శరీరము, ఇంద్రియములు, తర్వాత అంతఃకరణ 4 ఉన్నాయి కదా మన లోపల, మనసు బుద్ధి చిత్తం, ఇవన్నీ కూడా అత్యంత సరళంగా ఉండడం, అంటే సౌమ్యంగా నెమ్మదిగా మెత్తగా ఉండడం, దీన్ని ఆర్జవం అంటారు. సో ఈ విధంగా ఇందులో మాట్లాడిన మాటల్ని కొద్దిగా మళ్ళీ వివరంగా మనం చూద్దాం. తర్వాత ఇప్పుడు అసలు దీనికి ఇదేమి చెప్తున్నాడంటే అర్థం, భగవానుడు శ్రీ భగవానుడు ఏ విధంగా పలికాడు. నిర్భయత్వము, అంతఃకరణ శుద్ధి, తత్వజ్ఞాన ప్రాప్తికై ధ్యానయోగమునందు నిరంతరమైనటువంటి దృఢస్థితి. చూసావా, నిరంతరము దృఢము అంటే ఊగులాడుకుంటూ తపస్సు చేయడము యోగం చేయడం కాదు, నిరంతరం ఎల్లప్పుడూ ఆ పనిలోనే ఉండాలి. బయట టైం దొరికిందంటే ఆ పని చేసుకుంటూ ఉండాలి. అందుకనే ఈరోజు కూడా మనం అందరం కూడా జనక మహారాజుని అత్యంత ఉత్కృష్టుడుగా రాజయోగం చేసిన వాడుగా ఎందుకు పరిగణించాల్సి వస్తుందంటే, ఆయన రాజ్యం మహాసామ్రాజ్యపతి, అది సామ్రాట్టు, అంత పెద్ద రాజ్యాన్ని చేస్తూ కూడా కొలువులో కేసులు మన ఎన్నో కేసులు చేస్తూ ఉన్నప్పుడు ఒక ముద్దాయిని పిలిపించి వాడి కేసు చేసిన తర్వాత రెండో ముద్దాయి పిలిచి వచ్చేలోపుగా తెర వెనకాల కూర్చున్నటువంటి వేద బ్రాహ్మణులు ఏదో ఒక వేద శ్లోకాన్ని ఆయనకి చెప్పేవారు. మిగతా వాళ్ళు ఎవరికి వినపడదు. అది పెట్టగానే ఆయన యోగానికి వెళ్ళిపోయాడు. మళ్ళీ మన ముద్దాయి రాజుని హాజరహో అని పిలిచినప్పుడు ఆయన ఇప్పుడు ప్రపంచంలోకి వచ్చేవాడు. అంటే అంత సమయాన్ని ఏ మాత్రము వృధా చెయ్యకుండా పరమాత్మతో అనుసంధానానికి ఆయన ప్రయత్నం చేసి, తను ఒకవేళ దాటిపోతాడేమో మరచిపోతాడేమో అనుకుని తెర వెనకాల ఇద్దరిని కూర్చోబెట్టుకుని ఉండేవాడు. వాళ్ళు ఇక్కడ ఒక కేసు అయిపోయింది, కనకయ్య కేసు అయిపోయింది, రాజుని ప్రవేశపెట్టే లోపుగా ఆ 2 నిమిషాలు 4 నిమిషాల సమయంలో వీడు ఏదో ఒకటి గుర్తు చేసేవాడు, ఈయన దాంట్లో యోగానికి వెళ్ళిపోయి కూర్చున్నాడు. మళ్ళీ రాజు వచ్చాడు అని చెప్తారు కదా కోర్టులో, హాజరహే అని, ఆ పిలిచినప్పుడు ఆయన మళ్ళీ ప్రపంచంలోకి వచ్చాడు. అంటే సమయాన్ని అంత గొప్పగా పరమాత్మ కొరకు ఆయన వినియోగించాడు. అందులో మరి మనం ఎన్నో శాతంలో ఉంటామో ఎవరికి వాళ్ళు లెక్కేసుకోండి. ఒకవేళ మనం ఉందామనుకున్నా ఉండనివ్వకుండా చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఓకే, రైట్. తర్వాత నిరంతర దృఢస్థితి, సాత్విక దానము, ఇంద్రియ నిగ్రహము, భగవంతుని దేవతలను గురుజనులను పూజించుట, అట్లే అగ్నిహోత్రాది ఉత్తమ కర్మాచరణము, వేదశాస్త్రముల పఠన పాఠనములు మరియు భగవంతుని నామగుణ కీర్తనములు, స్వధర్మాచరణమునందలి కష్టములను ఓర్చుకొనుట, శరీర ఇంద్రియ అంతఃకరణముల సరళత్వము ఆర్జవము అనబడుతుంది. ఈ లక్షణాలు ఉన్నవాడిని దైవీ సంపద కలిగిన వాడుగా అనుకోవాల్సి వస్తుందని భగవంతుడు చెప్తున్నాడు. సో ఇందులో చెప్పినటువంటి ఒక్కొక్క విషయం గురించి కొద్దిగా ప్రస్తావన చేద్దాం. అభయము అంటే ఏమిటి అంటే భయం లేకుండా ఉండడం అనేది ఒక మాట. తర్వాత రెండోది, అసలు భయం మనకెందుకు వస్తుంది మొట్టమొదటి తెలుసుకోవాలి. ఒకటి ఏమిటి, ఇష్ట వస్తు వియోగం. సో చాలా ఇష్టపడి ఏదో సెల్ ఫోన్ కొనుక్కున్నావు, అదంటే ప్రాణం, దాని లేకుండా పక్కన పెట్టుకొని నిద్ర కూడా పట్టదు నీకు, అంత విపరీతమైనటువంటి వ్యామోహం. సో అది కాస్త లటిక్కన పోయింది. అప్పుడు నీ పరిస్థితి ఏమిట్రా అయ్యా? నీ ప్రాణం పోయినా కూడా అంత బాధపడవు. ఆ సెల్ ఫోన్ పోయినందుకు పడినంత బాధ ప్రాణం పోయినప్పుడు కూడా నువ్వు పడతావో లేదో తెలియదు, అంత మమకారం దాంట్లో. సో ఇష్ట వస్తు వియోగం, నీకు కావలసిన వస్తువు వియోగం అయిపోతే విపరీతమైనటువంటి బాధ, భయం అందుకు కలుగుతుంది. తర్వాత రెండోది అనిష్ట వస్తు సంయోగం. ఆశ్రమానికి వస్తే గురువుగారు భగవద్గీత చెప్పడం నీకు తలకాయ నొప్పి, అర్థమై చావదు, అయినా సరే రమ్మంటారు. 2 రోజులకు 3 రోజులకి ఎగ్గొట్టి వద్దాం అనుకున్న 3వ రోజైనా రావాల్సి వస్తుంది రాజుగాడు లాంటి వాడు. సో ఇట్లా అనిష్ట వస్తు సంయోగం, వాడికి ఇష్టం లేని పనులు జరుగుతూ ఉంటాయి, తప్పుకోలేడు,
రాక తప్పదు. అటువంటి జరిగినప్పుడు ఆ విధమైనటువంటి ఒక శంక, అనుమానంతో మనస్సునందు సంభవించేటువంటి పిరికితనంతో కూడినటువంటి దాన్ని భయము అంటారు. వెళ్తే ఏమవుతుందో, ఏమంటాడో గురువుగారు అని, పోతే నాకెట్లా, ఇది వస్తువు పోతే ఈ విధంగా. సో ఇన్ని రకాలుగా కలిగేటువంటి పిరికితనాన్ని భయం అంటారు. ఇకపోతే ప్రతిష్టాభంగము, అవమానము, నింద, రోగము, రాజదండనము, భూతప్రేతములు, మరణం మొదలగు వలన వాటి వలన కలిగే భయాందోళనలు ఏమాత్రం లేకుండా ఉండడం అభయం అంటారు. ఎవరు ఏం చేసినా నాకు భయం లేదు. ముఖ్యంగా ఇది అసలు అన్నిటిలోకి 26 గుణాల్లో ఎందుకు దీన్ని ముఖ్యంగా ముందుగా చెప్తున్నాడంటే, నాన్న నువ్వు ఏ పని చెయ్యాలనుకున్నా నీకు భయం లేకుండా ఉండాలి. అంటే నీవు నమ్మినటువంటి సిద్ధాంతం పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం ఉండాలి. దాని ద్వారా నీకు అభయం రావాలి. నాకేం భయం లేదు, నేను చేయను. ఎందుకని? భగవంతుని తెలుసుకున్నవాడు ఎవడికి భయపడ్డు. ఫస్ట్ పాయింట్. ఎందుకంటే తనని శిక్షించాలన్నా రక్షించాలన్నా ఉన్న వస్తువు పరమాత్మ ఒక్కడే. అర్థమైందా? సో నిన్ను సపోజ్ కనకయ్య వచ్చి నన్ను ఏదైనా చెయ్యాలనుకున్నా కూడా ఆయన అనుగ్రహం లేనిదే, అనుమతి లేనిదే నువ్వేం చేయలేవు. నా జోలికి రాలేవు నువ్వు. సో ఆ నమ్మకం పెట్టుకున్నప్పుడు కనకయ్య గురించో లేదా వీడి రాజు గురించి ఇంకో మధుకర్ గురించి నేను భయపడాల్సిన అవసరం నాకేమిటి? సో భగవంతుడిని నిష్టగా నిజాయితీగా నమ్మినవాడు ప్రపంచంలో ఎవడికి భయపడ్డాడు. అందుకని ఉండవలసిన 26 అత్యంత ఉత్కృష్టమైనటువంటి లక్షణాల్లో మొట్టమొదటి లక్షణంగా ఈ అభయాన్ని భగవంతుడు చెప్పాడు. ఎందుకంటే నన్ను నువ్వు పొందాలని ప్రయత్నం చేసినప్పుడు నీకు పిరికితనం ఉండకూడదురా నాయన. ఎందుకని? నిన్ను పిరికితనం పెట్టడానికో, పిరికి మందు పోయడానికో, నిన్ను పక్కకు లాగడానికో ఎంతోమంది రాక్షస గుణాలు కలిగిన వాళ్ళు నీ చుట్టూ ఉన్నారు. వాళ్ళందరినీ నువ్వేం మార్చలేవు. అర్థమైందా? నీ వల్ల కాదు అది. అందుకోసం అని చెప్పి నిన్ను నువ్వు మార్చుకోవడానికి ధైర్యంగా కూర్చో. ఏమిటవుతుంది? ఏం కాదు. నిన్ను కాపాడాల్సిన బాధ్యత ఆయనది. నువ్వు ఆయన నమ్ముకుని ఉన్నావు. సో ఆ విధమైనటువంటి దాన్ని నీవు నీ యొక్క ఆయుధంగా చేసుకోవాలి. ఆ అభయం అనేటువంటి దాన్ని మొదట ఆయుధం అనమాట. అంటే కత్తి పట్టుకుంటే డాలు ఎలా అవసరం. డాల్ అంటే తెలుసా? ఎదురువాడి కత్తి దెబ్బలు దాటడానికి ఇట అడ్డంగా పెట్టుకుంటారు, దాన్ని డాల్ అంటారు. సో ఇదేమో కత్తితో నువ్వు కొట్టడానికి, ఇదేమో కొట్టిన వాడిని తట్టుకోవటానికి. సో ఇది అడ్డంగా పెట్టుకోవాలి. నువ్వు కొడతావా కొట్టవా తర్వాత మాట. అర్థమైందా? ఇప్పుడు మనకు ప్రమాదం బయట వాళ్ళ దగ్గర నుంచే కదా. ఆ బయట వాళ్ళ దగ్గర నుంచి వచ్చేవాడు తట్టుకోవడానికి నీ దగ్గర ఒక డాలు, అభయం అనేటువంటి డాలు నువ్వు ధరించాలి. అప్పుడు ఎవడొచ్చి ఏం చేసినా సరే ఇది అడ్డం పెట్టావంటే ఆడు దాన్ని కొట్టుకుని పడిపోతాడు. సో అటువంటి గుణం కావాలనుకుంటుంటే, ఎందుకంటే భగవంతుడు తెలుసుకోవాలనేటట్లయితే నీకు అభయం అనేటువంటి ఒక డాలు చేతిలో పెడితే కానీ ఈ పరమాత్మను తెలుసుకుందామనేటువంటి రణరంగం, యుద్ధ రంగంలో నీకు అది గొప్ప ఆయుధం. అప్పుడు నువ్వు ధైర్యంగా ఉండగలుగుతావు. అలా ఎందుకంటే అది ఎంత మహత్తరమైనటువంటి సుగుణమో ఏమిటంటే, అభయం వై జనక ప్రాప్తోసి. ఉపనిషత్తుల్లో ఈ అభయం అనేది సాక్షాత్తు బ్రహ్మ యొక్క స్వరూపంగా చెప్పబడింది. ఎవడికైతే అభయం ఉన్నదో వాడికి పరమాత్మ లభించినట్టే. అర్థమైందా? కాబట్టి అత్యంత ధైర్యంగా ఉండండి. నేను మీ అందరికి మనవి చేసేది ఏంటంటే, ఆశ్రమం విషయంలో కూడా మనం ధర్మ మార్గంలో ఉందామని అనుకున్నప్పుడు కొన్ని దుష్టశక్తులు, రాక్షస గుణాలు ఉన్నటువంటి వాళ్ళు, యాక్చువల్గా రాక్షసులు కొంతమంది ఇక్కడ చుట్టూ ఉన్నారు, ఎక్కడ అన్ని చోట్ల ఉన్నారు. వాళ్ళ విషయంలో మీరు ధైర్యంగా ఉండండి. లోపల దూరద్దు మాటికి ముందు. అర్థమైందా? అది. సో ఆ విధంగా ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది, మనం వీళ్ళకి దూరం అయితే అయ్యా నో ప్రాబ్లం, భగవంతుడికి దగ్గర అవుతాం. నీకు కావాల్సింది ఏమిటి? ఆశ్రమానికి వచ్చినటువంటి ఉద్దేశం భగవంతుడికి దగ్గర అవ్వడం, భగవంతుడిని తెలుసుకోవడం, భగవంతుడిలో ఐక్యమైపోవడం. అది కదా మనం కోరుకున్నది. కాబట్టి అది పొందాలనుకున్నప్పుడు ఈ బయట చేసేటువంటి కుక్క తప్పుళ్ళకి, తాటాకు తప్పుళ్ళకి మీరు బెదిరిపోవద్దు. నిలబడండి. మన ప్రయత్నం మనం చేద్దాం. తర్వాత జరగాల్సింది పరమాత్మ చూస్తాడు. సో ఆ విధంగా ఇటువంటి గొప్పదైనటువంటి ఈ నిర్భయత్వం అనేటువంటి గుణాన్ని అందరూ మొట్టమొదటిగా ధరించి ఉండాలి. అప్పుడు మాత్రమే నీకు దైవీ సంపదకి సంబంధించినటువంటి అర్హత నీవు పొందగలిగిన వాడివి అవుతావు అనేది తెలుసుకోవాలి. తర్వాత రెండోది
సత్వ సంశుద్ధి. రెండోది శుద్ధి అని చెప్పకుండా సత్వ సంశుద్ధి అన్నాడు. అంటే మనస్సులో ఇక్కడ శుద్ధి ఎక్కడ కావాలి? సత్వ సంశుద్ధి, సత్వగుణం కలిగి ఉండాలని చెప్పి అంటున్నాడు. ఎట్లా అంటే నీ మనస్సుని ఎప్పుడు కూడా ఒక కడిగిన అద్దంలాగా చేసుకునేటువంటి పరిస్థితి నీకు ఉండాలి. అద్దం మైల లేకుండా ఉంటేనే కదా నీ బింబం కనపడేది, ప్రతిబింబం. కాబట్టి నీ మనసు ఒక అద్దం లాంటిదని మీకు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది కదా. కాబట్టి ఇక్కడ నీవు పరమాత్మ పొందాలి. ఎందుకని? పరమాత్మ ఎల్లప్పుడూ బింబ రూపంలో ఉన్నాడు. ఆ బింబం నీ మనస్సులో ప్రతిబింబించాలి అంటే రిఫ్లెక్షన్ రావాలంటే ఇది క్లీన్గా ఉండాలి. ఇది క్లీన్గా ఉండాలనుకుంటే నీ మనసులో చెడు లక్షణాలు, చెడు ఆలోచనలు ఉండకూడదు. అర్థమైందనా? సత్వగుణంతో ఉండాలి. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రాపంచికమైనటువంటి సంకల్పాలు, మలిన సంస్కారాలు, ఎన్నో రకాల ప్రలోభాలు వస్తుంటాయి. నువ్వు మంచి దోవలో ఉందాం అనుకున్నా తీరా ఎవడు తోడొచ్చాడు. నువ్వు మనం చూసాం కదా, మన ఆశ్రమంలోనే ఒకడు ఎక్కడికో వెళ్ళారు కొనడానికి. వాడు ఒక రేటు చెప్పాడు, ఒక రేటు వేస్తున్నాడు బిల్ రాయటానికి. మన వాళ్ళు అక్కడే ఉన్నారు. ఉన్నప్పుడు రెండో వాడిని ఏమన్నాడు, నీదేం పొద్దు రాయి అంటే ఆశ్రమం సొమ్ము ఎటుపోయినా పర్వాలేదని మాట్లాడు. అంటే ఇప్పుడు ఇటువంటివి ఆశ్రమం ప్రస్తావన కాదు, ఇటువంటివి ఎన్నో చోట్ల ఉంటాయి. గవర్నమెంట్లో జరిగేవన్నీ దాదాపుగా ఇవే. 3 రూపాయల వస్తువు 30 రూపాయలు కొన్నట్టు బిల్లు రాస్తారు. అసలు పనులు జరగకుండానే కాగితాల మీద పని జరిగినట్టుగా రాస్తూ ఉంటారు. సో ఈ విధంగా చేసేటువంటి ఈ మలిన సంస్కారాలన్నీ పెట్టుకుని నేను గుడికి వస్తాను, గుడిలో కొబ్బరికాయ కొడతాను, భగవంతుని చేస్తానంటే ఏం ఉపయోగం కలుగుతారా నాన్న? దయచేసి ఒకసారి ఆలోచించండి. ఎవరిని మోసం చేద్దామని అనుకుంటున్నారు మీరు? నువ్వు చేసేది సరైన పనో కాదు, కొలిచి నిలిచి ఉండి కొలిచేవాడు ఇక్కడే ఉన్నాడు. ఆయన్ని మోసం చేయడం నీ వల్ల అవుతుందా? దీన్ని లెక్కలోకి తీసుకోడా ఆయన? చివరిలో నీకు ఇవ్వాల్సింది ఇవ్వడా? ఇస్తాడు, గట్టిగా ఇస్తాడు. సో అది గుర్తున్నప్పుడు ఈ లండాకోరి పనులన్నీ ఎందుకు చేస్తారు అయ్యా? బూతుమాట అన్నాను అనుకోకండి, చెప్తున్నా. తప్పుడు పనులు ఎందుకు చేస్తారు? ఒకడు చూస్తున్నాడనే జ్ఞానం ఉంటే. సశరీరంగా ఉన్నవాడు తెలుసుకోలేకపోవచ్చు, దయచేసి వినండి. అశరీరుడైనటువంటి గురువు లోపలే ఉన్నాడు. వాడిని మోసం చేయడం నీతో కాదు, నీ అబ్బతోని కూడా కాదు, నేను చెప్తున్నా. ఎందుకంటే ఆయన ఇక్కడే కూర్చొని ఉన్నాడు. వాడు ఇది ఎవడైతే తెలుసుకోలేకపోతున్నాడో వాడికి ఎప్పుడో ఒక రోజున గంట కొడతాడు. అది కూడా జరుగుతుంది, బయటపడుతుంది. సో అందువలన ఇక్కడ సత్వ సంశుద్ధి అనే మాటకి ఏంటంటే ఈ సత్వం అనేటువంటి అంతఃకరణంలోనూ, తర్వాత అంతఃకరణ అంటే 4 లెక్క చేసుకున్నాం కదా, మనసు, బుద్ధి, చిత్తం. వీటిలో మామూలుగా రాగద్వేషాలు అంటే కోపము, కావాలని కోరిక, పోతే ఏడుపు. అలాగే హర్షము, శోకము అంటే అది రాగానే సంతోషం, పోగానే ఏడుపు. ఇటువంటివి అహంకారం, మమతా అహంకారములు, మోహమత్సరములు ఇట్లాంటివి లేకుండా, ఏ విధమైన వికారాలు లేకుండా మనసు ఎప్పుడైతే వాడు అట్టె పెట్టుకుంటున్నాడో అంతఃకరణని, దాన్ని సత్వ సంశుద్ధి అంటారు. అర్థమైందా? అంతఃకరణ శుభ్రంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఓకే, తర్వాత నెక్స్ట్ది జ్ఞానయోగ వ్యవస్థితి. అనగా భగవంతుడు మనకి 4 రకాలైనటువంటి జ్ఞానాలని, యోగ మార్గాల్ని చెప్పాడు భగవద్గీతలో. ఏమిటవి? కర్మయోగ మార్గము, భక్తి యోగ మార్గము, ధ్యానయోగము, రాజయోగము కలిపి 1, తర్వాత చివరికి జ్ఞానయోగం కదా. ఇప్పుడు మనం ప్రస్తుతం చేస్తున్నటువంటి జ్ఞాన షష్ఠ్యంలో 6 మనం ఉన్నాం. ఇప్పుడు దాదాపుగా చివరకు వచ్చేస్తున్నాం. జ్ఞాన షష్ఠంలో కూడా మనం చివరకు వస్తున్నాం. 16వ అధ్యాయానికి వచ్చాం, 18వ ఆఖరు. అర్థమైందన్న? కాబట్టి ఇప్పుడు మనందరిలో కొంత జ్ఞానం ఉండాలనేది మామూలుగా పెట్టుకోవాల్సినటువంటి నమ్మకం ఆయనకు కూడా ఉంది పాపం మన మీద. అర్థమైందా? కాబట్టి సో ఈ జ్ఞానంతో ఉండాలి. అందుకని ఈ జ్ఞానం అంటే ఇక్కడ అర్థం ఏమిటి? జ్ఞానం 2 రకాలుగా ఉంటుంది. ఏమిటి? 1, ఆశ్రమంలో వచ్చి రోజు వినడం వలన కొంత జ్ఞానం తెలుస్తోంది. ఈ పని చేయొచ్చు, ఈ పని చేయకూడదు, ఇది మంచిది, ఇది చెడ్డది అనేటువంటి జ్ఞానం. తర్వాత కొన్ని పుస్తకాలు చదువుతున్నాం, దానిలో చెప్పినటువంటి ప్రబోధాలు వింటున్నాం, కొన్ని ప్రవచనాలు వింటున్నాం బయట నుంచి చెప్పేవాళ్ళవి. వాటి వలన మనకు కొంత జ్ఞానం ఏర్పడుతోంది. ఆ విధంగా జ్ఞాన సముపార్జన జరుగుతోంది. కానీ అది ఎంతసేపు చేసినా
మామిడి పండు గురించి వర్ణన వినడమే తప్ప మామిడి పండు తినడం అనేది జరగదు. అంతే కదా. నిజానికి అనుభవపూర్వకంగా నీకు ఒకసారి మామిడి పండు ఇచ్చి, రే నాన్న మామిడి పండు తిన్నాక ఎట్టా ఉందో చెప్పరా అన్నదానికి నేను తింటూ నిన్ను చెప్పేవాడు నేను తిని ఉండాలి కదా లెక్క ప్రకారం. సో చెప్తూ నీ అది బాగుందిరా, ఇది తీయగా ఉంది, అయితే టెంక దగ్గర పుల్లగా ఉంది, ఇవన్నీ నేను నీకు చెప్తున్నావు అనుకో, నువ్వు తినందే నీకు ఎట్ట తెలుస్తుంది? తెలియదు. కాబట్టి అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానాన్ని విజ్ఞానము అన్నారు. తర్వాత అటువంటి దాన్నే ఆత్మజ్ఞానము అన్నారు. సో ఆత్మజ్ఞాన అనుభూతి పొందటానికి నీవు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అది కావాలి తప్ప మామూలుగా ఊరికే వినడం చేయడంతో నీకు అయ్యే పని కాదు. కాబట్టి నువ్వేం చేయాలంటే సర్వం కర్మాఖిలం పార్థజ్ఞానే పరిసమాప్యతే. సో అన్ని రకాలైనటువంటి కర్మలు కూడా, అన్ని యోగములు తొదకు జ్ఞానమునందే లయించిపోతున్నాయి. జ్ఞానము అంటే ఏం చెప్పాను? అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానము. ఈ అనుభవపూర్వకమైన జ్ఞానం అనగా పరమాత్మ ఎవరో నీకు అనుభవపూర్వకంగా నీ లోపల ఉన్నాడనే సంగతి నువ్వు గ్రహించావు. అయిన తర్వాత ఇంకా మిగతా రోజు కర్మలు చేయడము, లేకపోతే ఆ పని చేయడం, భక్తి చేయడం, హారతులు ఇవ్వడం, ఏమండి గురువుగారిది సకామ కర్మ కదా అని మీరు అనడం, ఇట్లాంటివన్నీ ఏమీ రావు. ఆడు చేసినా చేయకపోయినా ఒకటి. ఎందుకని? వాడు నివసించేది ఎప్పుడు ఆయన పరమాత్మలోనే. కాబట్టి అతను వేరే ఇతరంగా ఏం చేయక్కర్లా. సో అటువంటి దాంట్లో దృఢస్థితి సంపాదించటాన్ని జ్ఞానయోగ వ్యవస్థితి అంటారు. పరమాత్మను తెలుసుకోవడానికి నీవు చేసేటువంటి అనుభూతితో, అనుభవంతో కూడినటువంటి జ్ఞాన పరిస్థితి ఏదైతుందో దాన్ని ఆ విధంగా చెప్పడం జరుగుతోంది. తర్వాత సో పరమాత్మ స్వరూపాన్ని యథార్థంగా తెలుసుకోవడం జ్ఞానం. తత్ప్రాప్తికై పరమాత్మ ధ్యానమునందు నిరంతరము స్థితి ఉండుట జ్ఞానయోగ వ్యవస్థితి అని చెప్పబడుతోంది. సో ఇది అయింది ఇక్కడికి. తర్వాత నెక్స్ట్ ఇక దానం. ఈ తర్వాత దానాలు ఎన్ని రకాలు ఉన్నాయంటే చాలా రకాలు ఉన్నాయి. ఇందులో భూదానము, సంపద్దానము, అన్నదానము, జలదానము, శ్రమదానము, విద్యాదానము, జ్ఞానదానము, ఇవన్నీ కూడా దానాల్లో లెక్కే. కానీ ఇక్కడ మామూలుగా వచ్చేటప్పటికి అన్నిటిలోకి విద్యాజ్ఞానం చాలా గొప్పది అని చెప్తాం. అంటే ఒక్కొక్క దానం ఒక్కొక్క విధంగా గొప్పదని చెప్పడానికి వచ్చినప్పుడు దాని గురించి చెప్పడం జరుగుతుంది. అన్నిటిలోకి తేలికగా అందరినీ, వచ్చిన వాళ్ళందరినీ సంతృప్త పెట్టగలిగింది ఒక అన్నదానం మాత్రమే. ఎందుకంటే వాడు ఆకలితో నకనకలాడిపోతూ ఉంటాడు. ఆ సమయంలో కూర్చోబెట్టి భగవద్గీత చెప్తానంటే వాడు వినగలడా, అర్థం చేసుకోగలడా? దయచేసి వినండి. జ్ఞానదానం గొప్పదే, నేను ఒప్పుకుంటా. ఎప్పుడు చెప్పాలి? నువ్వు ఒక అరగంట సేపు కూర్చుని వినే ఓపిక నీ దగ్గర ఉన్నప్పుడు చెప్పాలి. ఓ పక్కన ఆకలితో నువ్వు 2 రోజులైంది అన్నం తిని పాదచారుగా వెళుతున్నావు ఆశ్రమం ముందు నుంచి, సమయం అయింది, వచ్చాడు, కూర్చున్నాడు, ముందు వాడికి భోజనం పెట్టు, తర్వాత వాడి సంగతి మాట్లాడు. సో ఈ విధంగా తర్వాత రెండోది, ఈ దానమే ఎందుకు గొప్పది అని అన్నాం అనుకో, చెప్పాల్సి వస్తుందంటే మామూలుగా డబ్బు నీ దగ్గర కోట్లు ఉన్నాయి కదా అని చెప్పి, నిన్ననే ఎక్కడో చూశాను, పాకిస్తాన్లో వాళ్ళు పెళ్లి కొడుకు వాళ్ళు ఒక దీని మీద ఫ్లైఓవర్ మీద ఎక్కి, అంటే బ్రిడ్జి మీద ఎక్కి నోట్ల కట్టలు తీసి ఇలా విసరటం మొదలుపెట్టారు. సో దానికి ఆ డబ్బుల కోసం అందరికీ ఆశ ఉంది కదా, ముసలి ముతకతో సంబంధం ఏముంది? సంబంధం లేదు, అందరూ పెడతారు డబ్బు అనగానే పరిగెత్తావు కదరా మామూలుగాను. పరిగెత్తేప్పటికి ఏమైంది? కుర్రవాళ్ళు, మన మధుకర్ లాంటి వాళ్ళు, కుర్రాడు రాజు లాంటి వాళ్ళు పరిగెత్తికెళ్ళిపోయి వాళ్ళని తొక్కి పారేసి, నాలుగు ముసలోళ్ళందరినీ తొక్కి నోట్లన్నీ వసూలు కలెక్ట్ చేసుకున్నారు. వీళ్ళు నోట్లు దొరక్కపోగా కాళ్ళు చేతులు ఎరగొట్టుకున్నారు ముసలోళ్ళు. ఇప్పుడు వాడు దానమే చేశాడు, కానీ అది సరైన పద్ధత ఎరా నాన్న? కాబట్టి ఇక్కడ ఏమిటంటే దానం మనం ఎట్లుండాలంటే ఇంకొకటికి సహాయపడేటట్టుగా ఉండాలి కదా. నీ దర్పంతో చేసింది కాదు. వాడేంటి, ఆ డబ్బు వాడి దగ్గర అంత ఉంది కాబట్టి దర్పం, రాజసగుణంతో విస్తృత్తు చేశాడు. దానివల్ల ఏమని కొంతమంది వృద్ధులు కాళ్ళ కింద పడిపోయి దెబ్బలు తిన్నారు. సో ఇది కాదు. కాబట్టి ఈ దానాలు, కాబట్టి ఇందులో ఏమిటంటే ఇక్కడ చేసేటువంటి దానం, ఏ దానమైనా సరే నిష్కామ బుద్ధితో చేయాలి.
అంటే నేను చెప్పా కదా, ఇది ఇస్తే నాకు అది వస్తుంది. అది దానం కాదు, వ్యాపారం. అర్థమైంది నాన్న? సో అందుకని తర్వాత ఇది నిష్కామ భావంతో అన్న, వస్త్ర, విద్య, ఔషధాది వస్తువులను కర్తవ్య బుద్ధితో వితరణ చేయడం. అంటే ఇది సహాయం చేయడం నా యొక్క బాధ్యత. నా దగ్గర 10,000 లేకపోతే 10 లక్షలు ఉన్నాయి, అవసరమైన వాళ్ళకి నలుగురికి నేను పంచుతాను, డబ్బు లేని వాళ్ళకి. కాబట్టి వాడు ఆ విధంగా సహాయం పడుతుంది. ఇందులో మళ్ళీ వాడు నాకేమి ఇస్తామని ఆలోచించకూడదు. వాడికి సహాయపడదామనేది నీ యొక్క భావన, ఆశయం అయి ఉండాలి. అట్లాగే నేను ఇందాక చెప్పినట్టుగా అన్నదానం. ఆ సమయంలో వాడికి ఏమి ఇస్తానన్నా అక్కర్లేదు, ఇంత అన్నం కావాలి. నువ్వు 100 రూపాయలు నోటు ఇస్తానంటే వాడు ఏం చేసుకుంటాడు రా అయ్యా? పట్టాడు అన్నం పెడితే సంతోషపడతాడు. ఏనన్నా క్షుద్బాధ, పరమాత్మ లోపల ఆకలికి ఇదవుతున్నాడు వైశ్వానరుడు. కాబట్టి ఆ సమయంలో చేయాలి నిష్కామభావం. మళ్ళీ అది పెట్టిన తర్వాత ఓ 20 రూపాయలు అక్కడ పెట్టాడని అన్నావు అనుకో నువ్వు, అప్పుడు ఏమైంది? అది వ్యాపారం అయింది. కాబట్టి నిష్కామ బుద్ధితో, తర్వాత దాన్ని నీవు అది నీ కర్తవ్యంగా అనుకుని చేయడం. ఆ తోటి ప్రాణికి అన్నం పెట్టడం నా బాధ్యత అయి ఉన్నది, అందులో కూడా పరమాత్మ ఉన్నాడు, కాబట్టి వాడికి నేను సేవ చేయాలి, వీడికి చేస్తే నేను పరమాత్మకి చేసినట్టు అనేటువంటి భావనతో ఎవరైతే చేసుకెడుతున్నాడో అది దానం అనబడుతుంది. ఓకే, రైట్. అయిన తర్వాత నెక్స్ట్ ఏమిటి? తర్వాత దమస్య, దమము అనగా ఏమిటి నాయన? శమము అంటేనేమో అంతరేంద్రియాల నిగ్రహం, అంటే మన లోపల ఉన్నటువంటి ఇంద్రియాల యొక్క నిగ్రహం. తర్వాత ఇది దమము అనేది ఏమిటంటే బాహ్యేంద్రియ నిగ్రహము సంబంధించింది దమము అని చెప్పబడుతుంది. ఎందుకంటే 2 రకాలుగాను దమము, శమము మనకి చెప్పబడినటువంటి అష్టాంగ యోగంలో మనకు చెప్పబడిన శమము, దమము ఈ 2 చెప్పబడుతున్నాయి. శమం అనేది ఏమిటంటే లోపల ఇంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్తం, అహం, వీటికి సంబంధించిన వాటికి సంబంధించింది. తర్వాత అంతరింద్రియాలు. ఈ దమము అనేటప్పటికి ఏమిటంటే బాహ్యేంద్రియాలు, అంటే చూస్తున్న కళ్ళు, ముక్కులు ఇవన్నీ ఒకటి. రెండోది ఇది కాకుండా కర్మేంద్రియాలు. అర్థమైందా? ఈ కర్మేంద్రియాలను కూడా నువ్వు గట్టిగా పట్టాలి. అందుకని మనం గురువుగారు చెప్పిన తత్వంలో ఏం చెప్తాడు? 9 మందిని కూర్చోబెట్టి 10వ వాడే తోలుతుండాలే, సామాన్యమటోయి సద్గురుని సేవ చేయుట సామాన్యమటోయి, నిజ గురుని సేవ చేయుట సామాన్యమటోయి. ఈ 9 మంది ఎవరు? నవద్వారం. ఈ నవద్వారాలని బంధించాలి నువ్వు. బంధించినప్పుడు 10వ ద్వారంలో కూర్చున్నటువంటి పరమాత్మ యొక్క ఆయనకి సేవ చేస్తూ ఉండాలి. అర్థమైందా? సో ఈ విధంగా చేస్తూ ఉన్నప్పుడు శమదమాదులు 2 కూడా లైన్లోకి వచ్చేస్తాయి. అర్థమైందా? సో ఈ విధంగా శమము, దమము. తర్వాత వీటికి చాలా ఉత్తమమైనటువంటి స్థానం మన భగవద్గీతలో ఇవ్వబడింది. ఎన్నో చోట్ల దీన్ని మనకి చెప్పడం జరిగింది. కాబట్టి ఇంద్రియాలని విషయాల నుంచి, అంటే బయట కనబడే విషయాల నుంచి మరల్చి లోపలికి తీసుకోవడం శమదమాలు కింద. దానికి శరీరాన్ని ఒక పద్ధతిలో కూర్చోబెట్టడం. ఇప్పుడు మీ అందరు గంట సేపు ఇష్టం ఉన్నా లేకపోయినా కాసేపు కదులుతున్నా అటు ఇటు అవుతున్నా కూర్చునే ఉంటున్నారు కదా. ఏంటి అంటే నిన్ను ఒక క్రమశిక్షణలోకి తీసుకురావడం. ఈ బాహ్య ఇంద్రియాలని, లోపల ఇంద్రియాలు సరే మనసుని కట్టేయమని చెప్తున్నాం. అది ఎంతవరకు అయితే అంతవరకు అవుతుంది. ఆ గంటలో కనీసం 10 నిమిషాలు మనం ఇతర విషయాలు ఆలోచించడం మానేసినా ఆ కాడికి మనం ఆ మందం మంచి పని చేసినట్టే అవుతుంది. సో ఈ విధంగా. తర్వాత ఇక యజ్ఞము అనే మాట. సరే, యజ్ఞాలు ఎన్ని రకాలుగా ఉన్నాయా? తపోయజ్ఞము, యోగ యజ్ఞము, సాధ్యాయ యజ్ఞము, జ్ఞాన యజ్ఞము ఉన్నవి ఉన్నాయి. సరే, అసలు యజ్ఞం అంటే ఏమిటి? భగవంతుణ్ణి, దేవతలను, బ్రాహ్మణులను, మహాత్ములను, అతిథులను, తల్లిదండ్రులను, పెద్దలను పూజించట యజ్ఞము అనబడుతుంది. అందుకని మీ అందరి చేత భోజనం చేసేప్పుడు ఏం చెప్పిస్తున్నాం? తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోమని చెప్తున్నాం. ఆ విధంగా నువ్వు యజ్ఞం చేయడానికి, పైగా ఏమిటి, భోజనం తీసుకోవడం అనేటువంటి యజ్ఞశేషం తీసుకునేటువంటి పని ముందు చేస్తున్నావు కనుక వాళ్ళని తలుచుకుని వాళ్ళకి సమర్పణ చేసి నిన్ను భోజనం చేయిస్తున్నావు. అర్థం ఏమిటి దానిలో? నీ చేత యజ్ఞం చేయించబడుతుంది. తర్వాత అర్థమైందా? తర్వాత పెద్దలను పూజించుట, తర్వాత తల్లిదండ్రులు పెద్దలను పూజించుట, హవనము, హోమం అంటే పరమాత్మకి డైరెక్ట్గా అందించడానికి హోమం చేయడం, తర్వాత బలి వైశ్యదేవం మొదలైనవి చేయటం అన్నీ కూడా యజ్ఞాలు అనబడతాయి.
తర్వాత భగవద్గీతలోనే మనం ఇంకొక చాట మనం చూసినప్పుడు యజ్ఞం అనేటువంటి దాన్ని ఆ నిర్వచనం ఏ విధంగా చెప్పబడింది అని ఆలోచిస్తే, నీవు ఎప్పుడైతే శాస్త్రవిహితమైనటువంటి కర్మ, అంటే శాస్త్ర నిషిద్ధమైన కర్మ కాదు, శాస్త్రవిహితమైనటువంటి కర్మనే తర్వాత భగవంతుడి ప్రీత్యర్థము, తర్వాత పరుల హితము కొరకు నువ్వు ఎప్పుడైతే ఏ కర్మ చేస్తున్నావో ఆ ప్రతి కర్మ యజ్ఞంగా పరిగణించబడుతుంది అని మనకి కర్మయోగంలో మనకి చెప్పడం జరిగింది. ఏనన్నా ఎక్కడైనా చూడండి, నిష్కామంగా నువ్వు చేయవలసిన పని మాత్రమే లెక్కలోకి వస్తుంది. సో ఆ విధంగా ఇది. తర్వాత ఇక 2, కాబట్టి అటువంటి పరిస్థితి నుంచి మనస్సుని తెచ్చి మళ్ళీ దోవలోకి పెట్టుకోవాలనుకుంటే అది బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని తెచ్చి లోపల పెట్టాలంటే కాసేపు పుస్తకం పుచ్చుకొని ఏదో ఒకటి చదవటం అలవాటు చేయి. సో ఆ విధంగా మనస్సు దాని యందు మళ్ళీ లగ్నం అవ్వడానికి ప్రయత్నించాడు. సో అది ఈ స్వాధ్యాయం అనేది ఏమిటంటే, నీకు దానివల్ల కావలసినటువంటి లాభం ఏమిటి? స్వాధ్యాయం వలన నీకు మొట్టమొదటగా వివేకం కలగాలి. అంటే వివేకం అంటే అర్థం ఏమిటనుకున్నాం? నేను చెయ్యగా తగిన పనా, చెయ్యకూడని పనా? వివేక అంటే విచక్షణ జ్ఞానం కలిగి ఉండాలి. తర్వాత ఇది చదవడం వల్ల నీకు వైరాగ్యం రావాలి. వివేకము వైరాగ్యము కలిగించేటువంటి ఎటువంటి గ్రంథాన్ని నువ్వు పఠించినా, ఎటువంటి యోగ సాధన నువ్వు చేసినా అది స్వాధ్యాయం కింద లెక్క వేయబడుతుంది. తర్వాత ఇంకా సమయం దొరికింది, భగవంతుడి యొక్క నామగుణ కీర్తన సంకీర్తనలుగా పాడడం. అందుకని భజనలు చేయడం కూడా అత్యంత అవసరం. అర్థమైంది నాన్న? సో ఇందాక ఎవరో చెప్పారు నాకు అక్కడెక్కడో ఎక్కడికో ఆశ్రమాలకు వెళితే ఏమిటి జరుగుతుందంటే, ఈ గురువుగారు అక్కడ ఏమన్నా బోధలు ఉంటాయంటే, ఏం ఉండదండి. 2 బ్యాచ్ల వాళ్ళు కూర్చుంటారు, వీడికి తెలిసిన వీడు పాడుతూ ఉంటాడు, వాడికి తెలిసిన వాడు పాడుతూ ఉంటాడు, గురువుగారు మధ్యలో మామూలుగా కళ్ళు మూసుకుని కూర్చుని ఉంటాడు తప్ప బోధ ఏం ఉండదని చెప్పారు ఎక్కడో ఒక ఆశ్రమానికి వెళ్ళిన చోట. కాబట్టి అంటే ఏమిటి, నేను నీకన్నా ఎక్కువ పాడాను వీడు, వీడికన్నా నేను ఎక్కువ పాడాను వాడు, ఈ పోటీ తప్పితే ఆ పాడిన పాట యొక్క అంతరార్థం విడమర్చి చెప్పేది పాడిన వాడికి లేదు, విన్నాయనికి లేదు. అర్థమవుతుందన్న? సో ఆ విధంగా అది పెద్ద గొప్ప ఇసుక వేస్తే రాళ్ళంతమంది జనం దాంట్లో. అర్థమైందా? విడమర్చి చెప్పేటప్పుడు ఎతికి చూసుకుందామని మనుషులు దొరకరు. సో ఈ విధంగా ఓకే వదిలేయండి. స్వాధ్యాయం అంటే అది నాయన. తర్వాత తపస్సు అనే మాట అర్థం చెప్పాం కదా. తల కింద పెట్టి కాళ్ళు పైన పెట్టుకుని కూర్చోవడం తపస్సు మాత్రం కాదు. నేను ఇందాక మనవి చేశాను, మనస్సుని తపింపజేయడమే తపస్సు అని అనబడుతుంది. తర్వాత శారీరక, వాచిక, మానసిక తపస్సులని 3 రకాలు ఉన్నాయి. అది నెక్స్ట్ అధ్యాయంలో వస్తుంది. వాటి వివరణ ఏదో మనం తర్వాత చూద్దాం. తర్వాత నువ్వు స్వధర్మ పాలన చేయడంలో నీకు ఎదురయ్యే కష్టాలని సహించడం అనేది తపస్సుగా పేర్కొనబడుతోంది. ఇందాక చెప్పడం జరిగింది. ఓకే. తర్వాత ఇకపోతే ఆర్జవం. ఆర్జవం అంటే శరీరము, వాక్కు, మనస్సు అను 3 ఏకరీతిగా వర్తించుట. ఇప్పుడు మన దగ్గర లేనిది అసలు కావాల్సింది ఏమిటి? మనసులో ఏం ఆలోచిస్తున్నావో, నోటితో ఏం పలుకుతున్నావో, చేతితో ఏం చేస్తున్నావో 3 ఒకే రకంగా ఉండాలి. కానీ మనకు 3 డైరెక్షన్లో ఉంటాయి. అవునా కదా? సో ఇక్కడ మన దగ్గర లేనిది ఇప్పుడు కావాల్సిన లక్షణం ఏమిటంటే ఈ ఆర్జవం. తర్వాత త్రికరణ శుద్ధి కలిగి ఉండడం అన్నమాట దీని యొక్క అర్థం. ఇది కలిగినప్పుడు ఏమిటంటే ఒక పద్ధతిలో నడవడం. నువ్వు వెన్నుపూస ఎట్లా ఉంది? ఇట్లా ఉంది. కాబట్టి నువ్వు పైన చేరాలి పంతమాత దగ్గర అనుకున్నప్పుడు నువ్వు సీదాగా వెళ్ళటం, ఇలా వంగిపోయి ఉండడము, లేక వంకర ఆలోచనలతో ఉండటము పాముల్లాగా అటు ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా పరమాత్మని చేరలేవు. సో ఆర్జవం అంటే నిలువుగా ఒకే పద్ధతి, న్యాయం, ధర్మం నీకేది తెలుసో దాన్ని నమ్ముకుని ఉండడం, వక్ర స్వభావం లేకుండా ఉండడం ఆర్జవం అని చెప్పబడుతుంది. సో ఈ విధంగా మొదటి శ్లోకానికి సంబంధించినటువంటి దైవీ సంపద గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇవాళ చూడటం అయింది. రేపు మనం 2వ శ్లోకంలో ఉన్నవి చూద్దాం. ఏతత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్.
తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే దైవాసుర సంపద్విభాగ యోగో నామ షోడశోऽధ్యాయः. ఓం శాంతి శాంతి శాంతిః. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఏతత్సర్వం బ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.